ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. కాగా తాజాగా మరోసారి ఈ నెల 29న పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం వారికి డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ 29న హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు అయితే జారీ చేశారు. కాగా తాజాగా మరోసారి ఈ నెల 29న పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం వారికి డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు ఇచ్చింది. ఒకవేళ 29న హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కార్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు వివరణ ఇవ్వాలని ఇప్పటికే స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు అయితే జారీ చేశారు. కాగా తాజాగా మరోసారి ఈ నెల 29న పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి వివరణ ఇవ్వాలని స్పీకర్ కార్యాలయం వారికి డెడ్ లైన్ విధిస్తూ కూడా నోటీసులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు అంటే టీడీపీ నుంచి గెలిచి వైసీపీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా వైసీపీలో గెలిచి టీడీపీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేలు, వీళ్ళందరినీ కూడా పూర్తి వివరణ వాళ్ళంతా కూడా సభాపతి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సభాపతి ఎవరుతున్నారో తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేయడం జరిగింది. అది గత 2 రోజుల కిందటే గంటా శ్రీనివాసరావు రాజీనామాని యాక్సెప్ట్ చేస్తూ కూడా స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామాని యాక్సెప్ట్ చేస్తూ తీర్మానం చేయడం జరిగింది. దానికి సంబంధించి అప్పుడే కొన్ని నోటీసులు కూడా సర్వ్ చేయడం జరిగింది. వల్లభనేని వంశీ కావచ్చు, అదే విధంగా వైసీపీ నుంచి సస్పెండ్ అయినటువంటి ఇతర ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటికే పార్టీలో చేరికలు కావచ్చు, అన్నింటి అంశాలను కూడా వీళ్ళ రాజీనామాల సమయం వీళ్ళన్నింటినీ కూడా పరిశీలిస్తూ కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అసలు పార్టీలు ఎందుకు మారాల్సి వచ్చింది ఏంటి అనే అంశం మీద పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు సర్వ్ చేశారు. అయితే ఇప్పుడు దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇప్పటికే దాని మీద వివరణ ఇవ్వడం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ముగ్గురు ఒకేసారి వైసీపీ పార్టీ నుంచి వీడారో వాళ్ళ ముగ్గురు కూడా వాళ్ళకి గత 2 నెలలు గడువు ఇవ్వాలంటూ కూడా స్పీకర్ కి ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టు తెలుసు. స్పీకర్ గా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. మరో పక్క నుంచి చంద్రబాబు నాయుడు కూడా దీని మీద ఒక 2 నెలలు సమయం కావాలంటూ కూడా సమాచారం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. పార్టీ కార్యాలయం నుంచి చంద్రబాబు కూడా ఒక లేఖనైతే స్పీకర్ కూడా పంపడం జరిగింది. అయితే గతంలోనే రాజీనామాలకు సంబంధించిన అంశాలు గతంలోనే పరిశీలించాల్సిన నేపథ్యం అయితే ఉంది. అయితే గతంలో కూడా టీడీపీలో గెలిచి వైసీపీ పార్టీలోకి వెళ్ళినటువంటి కొంతమంది ఎవరైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ మీద చర్యలు చేపట్టాలంటూ కూడా గతంలోనే లేఖలు రాశాము. ఉన్న పరంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది సబబు కాదు అని చెప్పంటూ కూడా చంద్రబాబు స్పందించడం జరిగింది. దాని మీదే ఆయన స్పీకర్ కూడా వివరణ ఇస్తూ కూడా ఒక లేఖను కూడా రాశారు. అయితే గతంలో కూడా నేను లేఖ రాయడం జరిగింది స్పీకర్ కి. ఇప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పని ఇప్పుడు గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించారు. ఇది రాజకీయ స్వలాభంగానే మేము చూస్తామనే అంశాన్ని మెన్షన్ చేస్తూనే అయితే దానికి సంబంధించి ఎవరైతే పార్టీలో ఇప్పుడు జాయిన్ అయినటువంటి టీడీపీ పార్టీకి ఎవరైతే జాయిన్ అయ్యారో దానికి సంబంధించి వివరణ ఇవ్వడానికి 2 నెలలు గడువు కూడా అడగడం జరిగింది. మరో పక్క నుంచి పార్టీలో సస్పెండ్ అయ్యి కొత్త వేరే పార్టీకి ఎవరైతే టీడీపీలో జాయిన్ అయినటువంటి ఉండవల్లి శ్రీదేవి కావచ్చు, అదేవిధంగా నాగతోటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా కోటరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా ఆనవ రామనారాయణ రెడ్డి, నలుగురు కూడా వాళ్ళు కూడా లేఖ రాయడం జరిగింది స్పీకర్ కి. అయితే స్పీకర్ దీని మీద పూర్తిగా వివరణ ఇవ్వాలంటూ 28వ తారీఖున వివరణ ఇవ్వాలంటూ జరిగింది. అయితే దీని నిన్ననే వీళ్ళందరి మీద దీని అందరికి సంబంధించి విచారణ అంటే వివరణ కూడా ఇచ్చామని చెప్పని కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పద్మ, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తంగా అయితే కనుక తాజాగా మరోసారి ఈ నెల 29న పార్టీ మారిన ఎమ్మెల్యేలు స్వయంగా వచ్చి స్పీకర్ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలంటూ కూడా డెడ్ లైన్ విధిస్తూ నోటీసులు అయితే ఇచ్చింది. ఒకవేళ కనుక 29న హాజరు కాని వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా సిద్ధమైనట్లుగా తెలుస్తోంది.